గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలోని ఉర్దూ అకాడమీ నిర్లక్ష్యానికి గురై మరుగున పడిందని ముస్లిం మైనారిటీ నాయకులు మండిపడ్డారు. ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం టీడీపీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ అస్లాం, జనసేన నాయకుడు షేక్ బాసా లిమ్రా మాట్లాడారు. ఉర్దూ అకాడమీలో కంప్యూటర్లు, ఫ్యాన్లు పనిచేయటం లేదని, స్లాబ్ శిథిలావస్థలో ఉందని, ఫ్లోరింగ్ దెబ్బతిందని, విద్యార్థులు ఎవరూ రావటం లేదని, అక్కడ కనీసం నిలబడి ఉండలేని దుస్థితిలోకి ఉర్దూ అకాడమీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన మళ్లీ పునర్వైభవం తెచ్చే విధంగా చర్యలు చేపట్టారని హర్షం వ్యక్తం చేశారు. భాషా లిమ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడులా ఉండాలని, ఎమ్మెల్యే అంటే ఆదిరెడ్డి వాసులా ఉండాలని అన్నారు. ఎస్కే బషీర్, ఎండి బాబాఖాన్, రఫీక్ రాజా, మహబూబ్ ఖాన్, మదీనా సాహెబ్, జనసేన బషీర్, గౌస్ షబ్బీర్, తహా కురేషి, ఎండి హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ముఖ్యంగా మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ అంశమైన మైనారిటీలు ఏ విషయంలో వెనకబడి ఉన్నారు, మైనారిటీలుగా సంక్షేమ ఫలాలు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆయన ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం, మైనారిటీల సంక్షేమ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని తెలియజేయడం జరిగింది. ఏదైతే ఉర్దూ అకాడమీలో ఉద్యోగస్తులు ఉన్నారో ఈ విషయం రాలేదు. మరి మేము మైనారిటీ కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈరోజు ఉర్దూ అకాడమీ మళ్ళీ పునఃప్రారంభించే దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తారు. పిల్లల యొక్క భవిత కోసము ఉర్దూ అకాడమీని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ విధంగా కోసము ఆయన మొన్న రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో కొత్తగా కంప్యూటర్ సిస్టమ్స్ కావాలి, ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అని చెప్పారు. అలాగే 20 ల్యాబ్ చైర్స్, అలాగే 20 క్లాస్ రూమ్ చైర్స్, అలాగే 7 కంప్యూటర్ టేబుల్స్, అలాగే 2 అల్మారాలు, అలాగే ఐరన్ సేఫ్ లాకర్ ఒకటి కావాలి, అలాగే సేఫ్ లాకర్ ఇంకా పెద్దది ఒకటి కావాలి, అలాగే 7 అంశము 2 టేబుల్ ఫ్యాన్స్ కావాలి, అలాగే 2 సీలింగ్ ఫ్యాన్స్ కావాలి, 2 పవర్ యూపీఎస్లు కావాలి, అలాగే 2 ఆఫీస్ టేబుల్స్ అండ్ ఆఫీస్ చైర్స్ కావాలని చెప్పేసి ఈ విధంగా మీరు కనుక హాల్ సమకూర్చి ఈ సామాగ్రిని ఇస్తే వెనువెంటనే మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ చర్యలు మీరు తీసుకోవాలి, వెంటనే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా గతంలో పాలకులు దీన్ని నిర్వీర్యం చేశారో, ఏ విధంగా మరుగున పడేశారో, నాయకులతో కమిటీ ఏంటి కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కనుక్కుని గౌరవప్రదంగా ఉండాలి. ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ లేదా ఎన్డీఏ కమిటీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రెహమత్ నగర్ షాదీఖానా వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన చేశారు, దాన్ని అలా వదిలేశారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మంత్రివర్యులతో కూడా మాట్లాడి మైనారిటీ కార్పొరేషన్ మంత్రివర్యులు పలువురితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అమ్మఒడి వాళ్ళకి ఇచ్చి బీభత్సమైన ప్రసారం చేశారు. సంవత్సరం నుంచి హేళన చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు కలిపి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలకి సుమారు 1,50,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది. నిజంగా వాళ్ళకి రంజాన్ బక్రీద్ కలిపి చేసుకున్నట్టు అయింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసు గారి అభివృద్ధి అంటే ఆదిరెడ్డి వాసు గారు ఈ విధంగా కూడా అందరూ కూడా ముస్లిం సమాజం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.